శ్రీ గురుభ్యో నమ. శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్యే నమ. ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్య. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము పారాయణము వ్యాఖ్యలో భాగంగా ఈరోజు మరొక శ్లోకాన్ని మనం పరిశీలిద్దాం. విశ్వమూర్తిర్మహామూర్తి దీప్తమూర్తిరమూర్తిమాన్ అనేకమూర్తిరవ్యక్త శతమూర్తిశతాననః. విశ్వమూర్తి, మూర్తి అంటే శరీరము, మూర్తి అంటే ఆకారము, మూర్తి అంటే విగ్రహము, మూర్తి అంటే ముఖము. ఇన్ని అర్థాలు ఉన్నాయి. ఇక్కడ మూర్తి అంటే స్వరూపం, భగవంతుడి యొక్క స్వరూపం లేదా రూపం. విశ్వమూర్తి, విశ్వము తన ముఖమట. విశ్వం ముఖమైతే ఇంకా శరీరం ఇది, అది మనకు తెలియదు. అనంతమైనటువంటిది ఆయన రూపం అని చెప్పడానికి. విశ్వము తన ఆకారం, కనిపించే ఆకారం విశ్వం. కనిపించది ఇంకా ఏదో మాయ ఉంది, ఇంకా పెద్ద ఊహించలేనటువంటి మాయ ఉంది. మాయ అంటే ఆయన శక్తి. ఆయన జరిపించేటటువంటిది అంతా కూడా మాయ. ఆ శక్తి మాయను ఏ విధంగా అంటే తన శక్తితో నడిపిస్తున్నాడు. అది ఇంకా ఊహించలేం. ఈ విశ్వమంతా ఆయన ముఖం. విశ్వంలో ఆకాశం కూడా ఉంది. ఆకాశంతో సహా, ఆకాశంలో ఉన్న గోళాలతో సహా, నక్షత్రాలతో సహా, పాలపుంతుతో సహా ఆయన ముఖం మాత్రమే. ఇంకా శరీరం ఎంత ఉందో తెలియదు. ఆ శరీరం ఏమిటో తెలియదు. అనంతలోకము అది. మహామూర్తి, మహా గొప్పనైన, వర్ణించటానికి వీలు లేని. ఏ భక్తుడు కూడా భగవంతుడి యొక్క స్వరూపాన్ని వర్ణించలేకపోయారు. ఈవెన్ వేదం కూడా ఏం చెప్పిందంటే, ఈ వర్ణనంతా కూడా ఊహించి చెప్పిందే. ఇంకేదో రూపం ఉంది ఆయనది. ఎంత వర్ణించినా తరగనటువంటి రూపం వేదమే చెప్పింది. బహుశా భగవంతుడు ఇలా ఉంటాడేమో. సహస్ర శీర్ష పురుష, ఆయనకు ఎన్నో శీర్షములు ఉండి ఉంటాయి. సహస్రాక్ష, ఎన్నో కళ్ళు ఉండి ఉంటాయి. సహస్రపాద్, ఎన్నో పాదాలు ఉండి ఉంటాయి. లక్షల కోట్ల పాదాలు, అసంఖ్యాకమైనటువంటి అని వర్ణించింది. వర్ణిస్తూ మళ్ళీ ఏం చెప్పిందంటే, ఇది కానిదేదో ఇంకా రూపం ఉంది అని చెప్పింది. ఎంత ఊహించినా తరగనిది ఇంకేదో ఉంది ఆయన మాయ, ఆయన శక్తి, ఆయన గొప్పతనం. ఇది కేవలం ఊహించి చెప్పిందే. కవులు, ఇతిహాసకారులు, చారిత్రకకారులు, భక్తులు, ఋషులు, యోగులు అందరూ కూడా ఊహించి చెప్పారు. మహామూర్తి. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు తన విశ్వరూపాన్ని అర్జునుడికి చూపించాడు. ఆ చూసి వర్ణించలేకపోయాడు. అనేక బాహువులు అన్నాడు, అనేక శరీరాలు అన్నాడు, అనేక ముఖాలు అన్నాడు, అనేక కళ్ళు అన్నాడు. 108 అమ్మవారి రూపాలు దాంట్లో కనిపిస్తున్నాయి. 108 విష్ణుమూర్తి యొక్క రూపాలు కనిపిస్తున్నాయి. శివస్వరూపాలు కనిపిస్తున్నాయి. చతుర్ముఖ బ్రహ్మ కనిపిస్తున్నాడు. విశ్వమంతా కనిపిస్తుంది. ఏది ఎటు ఉందో ఏమీ అర్థం కావట్లేదు. ఆయన ఎటు చూసినా ఆయన రూపమే. అట్లా వర్ణించాడు తప్ప దానికి అంతము లేదు. అంటే సర్వము, సకల దేవతల యొక్క స్వరూపం భగవానుడు.
మనం ఎక్కడ విశ్వరూపాన్ని ప్రదర్శించినా కూడా భగవానుడి యొక్క అన్ని రూపాలు కనిపించాయి. ఇక్కడ శివుడు, బ్రహ్మ, ఇంద్రుడు అని కాదు, ముక్కోటి దేవతలు ఆయనకు కనిపించాయి. అట్లాగే బలిచక్రవర్తి వామనావతారంలో విశ్వమంతా వ్యాపించిపోయాడు. ఇదంతా నాదే, ఎటు చూసినా ఆయనే కనిపిస్తున్నాడు. ఏ వైపుకు ఎటుందో శరీరం ఎట్లా పెరిగిందో ఎక్కడో ఏముందో తెలియదు. సూర్యచంద్రులు కుండలాలుగా కనిపించాయట. అంతగా ఆయన రూపం చూడండి ఎట్లా ఉంటాయి. చివరకు ఈ భూమి అంతా కూడా పదపీఠము, పాదాలకు వేసిన పీఠంలాగా అయిపోయిందట. భూమే పీఠంలాగా అయిందంటే ఇంకా ఆయన శరీరం చూడండి. ఏ భక్తుడు, ఏ ముని, ఏ ఋషి, ఏ కవి, ఏ రచయిత కూడా ఊహించలేనటువంటి మహారూపము, మహామూర్తి. విశ్వమూర్తిర్మహామూర్తి, దీప్తమూర్తిరమూర్తిమాన్, ఇవన్నీ పర్యాయపదాలే. అత్యంత వెలుగును, కోటి సూర్యులను ఒకే దగ్గర ఉంచితే ఎంతటి వెలుగు ఉంటుందో ఆయన ముఖవర్చస్సు అట్లా ఉంటుందట. దీప్తమూర్తిరమూర్తిమాన్, ఆయన ముఖవర్చస్సు నుంచి వచ్చినటువంటి కిరణాల ద్వారా సూర్యుడు ప్రకాశిస్తున్నాడని చెప్పేసి వేదం చెప్పింది. సూర్యుడికి ఆ ప్రకాశ శక్తి భగవానుడి వల్ల వచ్చిందని చెప్పింది. అట్టి సూర్యులు 1,00,00,000 మంది ఏ విధంగా ప్రకాశిస్తారో ఆయన ముఖం అంత ప్రకాశవంతంగా, అంత దీప్తమూర్తిరమూర్తిమాన్, అంత ఉద్దీపించినటువంటి అంతటి వర్చస్సుతో, అంతటి కళతో, అంతటి కాంతితో ఆయన ఉంటాడు. అనేక మూర్తి, ఎన్ని అవతారాలు ఆయన ధరించాడు, ఎన్ని శరీరాల్లో ఆయన యొక్క అంశ అవతారంగా ధరింపబడిందో. అనేక మూర్తి అవ్యక్త, వ్యక్తము చేయలేనటువంటి, వర్ణించలేనటువంటి, చెప్పలేనటువంటి స్వరూపమైనది, చెప్పలేని శక్తి స్వరూపమైనది, చెప్పలేని మాయ ఆయనది. భగవంతుడి యొక్క మాయ ఇది అని మనం చెప్పలేము. ఆయన సాధ్యాసాధ్యాలన్నీ కూడా ఆయన యొక్క సొంతం. ఇది జరుగుతుంది, ఇది జరగదు, ఇది చేస్తాడు, ఇది చేయడు అనేది లేదు. శతమూర్తి శతానన. శత అంటే ఇక్కడ అసంఖ్యాకము, 100 అని మనకు ప్రామాణికంగా సంఖ్య చెప్పినా కూడా అనేక. శతానన శతమూర్తి. ఆననము అంటే ముఖం. అనేక ముఖాలతో, అనేక బాహులతో తన విశ్వరూపాన్ని ఎప్పుడు ప్రదర్శించినా కూడా వర్ణించలేనటువంటి రూపము కలవాడు. అట్టి రూపాన్ని ఎవరు దర్శించలేకపోయారు, చూడలేకపోయారు. ఏ భక్తుడు కూడా, ఏ ఋషి కూడా భగవత్ సాక్షాత్కారము కలగానే ఆయన రూపాన్ని ఎవరు వర్ణించలేరు. అర్జునుడికైతే గుర్తుకు కూడా లేదట, ఏం చూశానో చెప్పలే, ఏదో జరిగింది అంటాడు. కృష్ణ ఏదో జరిగింది, ఏదో నాకు తెలియని ఒక మైకము కమ్మింది తప్ప ఇది అని చెప్పలేకపోతున్నాను అంటాడు, మర్చిపోతాడు. అన్నమాచార్యుడు వెంకటేశ్వర స్వామిని దర్శించగానే ఏమీ వర్ణించలేకపోయాడు. కలగంటిని అంటాడు. ఏదో కల వచ్చిందయ్యా, ఆ వెంకటేశ్వర స్వామి యొక్క స్వరూపాన్ని నేను వర్ణించలేకపోతున్నాను. కల మాదిరిగా ఉంది ఆయన రూపం. కళ ఎంతసేపు జ్ఞాపకం ఉంటుంది, ఏదో కొంచెం జ్ఞాపకం ఉంటుంది, తర్వాత అంతా మర్చిపోతాం. అట్లాగే రామకృష్ణ పరమహంస కాళికాదేవిని వర్ణించలేకపోయాడు. చూశానని చెబుతాడు తప్ప ఆమె రూపం ఇది అని చెప్పలేకపోతాడు. అలాగే కాళిదాసు అమ్మవారిని దర్శిస్తాడు, కానీ ఇది అని వర్ణించలేకపోతాడు. ఏదో కొంత వర్ణించే ప్రయత్నం చేస్తాడు ఆయన కావ్యాల్లో, కానీ అది అసంపూర్ణమనే చెబుతాడు. అందుకే భగవంతుడి యొక్క రూపం ఇది అని చెప్పలేము. అందుకే విశ్వం విష్ణు అన్నాడు, ఒక పదంలోనే ముందు తేల్చేశాడు. ఇక విశ్వం విష్ణు, నాయన విశ్వంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ విష్ణు స్వరూపము. విశ్వమూర్తి, విశ్వమే ఆయన మూర్తి, ఆయన ముఖం, ఆయన శరీరము.
అంతా కూడా ఈ విశ్వమంతా కూడా విశ్వము ముఖమైంది అంటే శరీరాన్ని అసలు ఊహించలేము. ఇంకా ఊహించనిది ఏదో ఒక శక్తి ఇంకా ఆయనలో దాగి ఉంది అని చెప్పటానికి. విశ్వమూర్తిర్మహామూర్తి దీప్తమూర్తిరమూర్తిమాన్ అనేకమూర్తిరవ్యక్త శతమూర్తిశతానన. కోదండరామ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, కాంప్లిమెంట్ ఇవ్వండి, నన్ను ఆదరించండి. శుభం భూయా.